నాగరికత ఈ ప్రపంచంలో. దాని తర్వాత హరప్పా నాగరికత, మొహంజదారో నాగరికత కూడా వచ్చింది. ఇవి దాదాపు 3500 సంవత్సరాలు బిఫోర్ క్రిస్ట్, బీసీ 3500 సంవత్సరంలో ఈ మొహంజదారో నాగరికత, హరప్పా నాగరికత, మెసొపొటేమియా నాగరికతలో పుట్టినాయి. అంటే ఇప్పటికి 5500 సంవత్సరాల కిందట మానవుడు మోడర్న్ సివిలైజేషన్ కి ప్రారంభం చేశాడు. అంటే నాగరికత నేర్చుకోవడం మొదలు పెట్టాడు. కానీ ఈ మానవుడు వంట చేయటానికి అగ్ని పుట్టించడం నేర్చుకున్నాడు. కర్రలతో ఆయుధాలు తయారు చేసి జంతువులు వేటాడటం నేర్చుకున్నాడు. అనేక రకాలుగా నాగరికతను పెంచుకుంటూ రాతి ఆయుధాలను తయారు చేసుకునే స్థాయి కూడా ఎదిగాడు. కానీ ఒంటి మీద పట్టేసుకునే నాగరికత ఈ ప్రపంచ మానవుడు నేర్చుకునే పరిస్థితుల్లో, ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేని రోజుల్లో మగ్గం అనే యంత్రాన్ని కనిపెట్టి ఆ మగ్గం మీద చేనేత వస్త్రాన్ని నేసి ఈ మానవులందరికీ అందించిన జాతి చేనేత జాతి. అటువంటి గొప్ప జాతిలో ఉండి మనం ఈరోజు కాదు, ఒక 2-3 దశాబ్దాలుగా చేనేత పరిశ్రమ దిగజారిపోతూ కార్మికులకి చేనేత పని చేసే అవకాశం లేకుండా ఇతర వృత్తులకు వెళ్తూ, ఎటువంటి నైపుణ్యం లేని వృత్తులు, అంటే తాపీ కూలీలుగా కావచ్చు, హోటల్లో సర్వర్గా కావచ్చు, ఇంకా ఇతర నైపుణ్యం లేని వృత్తులు చేసుకునే చేనేత కార్మికులు లక్షలాదిగా ఈ దేశంలో ఉన్నారు. మన ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక చేనేత దినోత్సవం గురించి జీవి నాగేశ్వరరావు గారు చిన్న విషయం చెప్పారు, చాలా మంచి విషయం. ఈ దేశానికి స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వారు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చిన తర్వాత వ్యాపారం చేసుకుంటూ వ్యాపారం మీద వచ్చిన ఆదాయాన్ని ఇంగ్లాండ్ దేశానికి తరలిస్తూ, ఈ రాజ్యాధికారిని మనం ఎందుకు హస్తగతం చేసుకోకూడదని చెప్పి మన దేశం మీదే యుద్ధాన్ని ప్రకటించి రాజుల మీద యుద్ధం చేసి భారతదేశాన్ని హస్తగతం చేసుకుని పరిపాలన చేశారు. పరిపాలన చేసిన వాళ్ళు పరిపాలన సక్రమంగా చేశారంటే అన్ని జాతులని, అన్ని కుల వృత్తుల వాళ్ళని కూడా చాలా చిత్రహింసలు పెట్టారు. ఆ పరిణామంలోనే మన చేనేత వస్త్రాలు ఎవరైతే నేస్తా ఉన్నామో, ఈ వస్త్రాలు వీళ్ళు నేసేదానికన్నా మన ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరంలోనే తయారవుతున్న మిల్లు వస్త్రాలని భారతదేశానికి దిగుమతి చేసి ఈ వస్త్రాల మీద కూడా మనం వ్యాపారం చేస్తే ఈ ఆదాయం కూడా మనమే సంపాదించున్న దురాలోచనతో మరి మాంచెస్టర్ నగరంలో అక్కడ మిల్లుల ద్వారా ఏర్పాటైన వస్త్రాలను భారీ నౌకల ద్వారా భారతదేశానికి దిగుమతి చేసి ఈ వస్త్రాలనే కొనాలని ఆంక్షలు పెట్టి, ఎందుకంటే మన చేనేత కార్మికులు పూర్తిగా పత్తితో తయారు చేసిన దారంతోనే వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. అది శరీరానికి మంచిది, శ్వాసకోశ సంబంధ వ్యాధులు రావు, ఆరోగ్యానికి శారీరక సమస్యలకు కూడా ఎటువంటి ఆస్కారం లేని పత్తి దారంతో చేసేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు విస్కోసు, సింథటిక్స్, పాలిష్, మ్యాన్ మేడ్ ఫైబర్ అన్ని అనేక రకాల చెత్త ముడి సరుకులతో తయారు చేసిన వస్త్రాలని మనకు అంటగట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, భారతీయులందరూ కూడా వస్త్రాలను వ్యతిరేకిస్తున్నప్పుడు గుర్రాల మీద తొక్కించి లాఠీ చార్జీ చేసి మా వస్త్రాలనే కొనాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే, ఆ రోజున భారతదేశ జాతీయవాదులందరూ కలిసి, ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, వీరితో పాటు అరవింద్ ఘోష్, ఇలా అనేక మంది జాతీయవాదులు సురేంద్రనాథ్ బెనర్జీ గారి నాయకత్వంలో 1905 ఆగస్టు 7వ తారీఖున కలకట్టా టౌన్ హాల్లో ఈ బ్రిటిషర్ చేసేటి చాలా దారుణమైన చర్య, ఈ వస్త్రాలను మనం ఎవరో కొనకూడదు, ఎంత ఒత్తిడి చేసినా సరే మన స్వదేశీ వస్త్రాలనే వాడాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేశారు.
తీర్మానం అయితే చేశారు, కానీ దాదాపు సంవత్సరం పాటు తీర్మానం అమలుకు నోచుకోని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక యువకుడు, అంటే 40 సంవత్సరాలు కూడా లేని యువకుడు, ఈ బ్రిటిష్ వారి రాద్ధాంతాన్ని అంతా గమనించి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన వస్త్రాలన్నిటి కూడా నడి రోడ్డు మీద కుప్ప వేసి తగలబెట్టాడు. ఆ తగలబెట్టిన సంఘటన భారతదేశ వ్యాప్తంగా దావాళంగా వ్యాపించి, ఎవరి యువకుడు ఇంత ధైర్యంగా చేశాడు? 40 సంవత్సరాల వయసు కూడా లేని యువకుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరు చేయలేని ధైర్యంగా ఈయన రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ వస్త్రాలను తగలబెట్టాడు. ఎవరి యువకుడు అంటే ఆయనే బాలగంగాధర్ తిలక్. ఆ రోజే బాలగంగాధర్ తిలక్ ఎవరో ఈ ప్రపంచానికి తెలిసింది. ఆయనే హిందువులందరూ ఐక్యంగా ఉండాలి, వినాయక పండుగని మనం అందరం కలిసి వాడవాడలా చేసుకోవాలని చెప్పి హిందువులందరూ కూడా ఐక్యం చేశాడు. ఈ రోజు మన వినాయక చవితి పండుగ నవరాత్రులుగా కానీ చేసుకుంటామని అంటే ఆయన ఇచ్చిన ఆదేశానుసారమే మనం చేసుకుంటా ఉన్నాం. అప్పటి నుంచి ఆయన లోకమాన్య తిలక్గా పిలువబడ్డాడు. ఈ సంఘటన తెలిసిన అప్పటికే స్వాతంత్రోద్యమంలో ఉన్న బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ ఇద్దరు కూడా ఆ యువకుడి దగ్గరకు వచ్చి ఆయన ప్రశంసించి, నీలాంటి ధైర్యం ఉన్న యువకుడు స్వాతంత్రోద్యమంలో మీరు ఉండాలి, పాల్గొనాలని చెప్పి ఆయన కూడా వాళ్ళతో పాటు కలుపుకుని దేశవ్యాప్తంగా తిరిగి స్వతంత్రం కోసం పోరాటం చేశారు. అటువంటి పరిస్థితుల్లో 1915లో అప్పటి వరకు 21 సంవత్సరాలు దక్షిణాఫ్రికా ఉన్న మహాత్మా గాంధీ 1915లో భారతదేశానికి వచ్చి ఈ ఉధృతమైన ఉద్యమాన్ని చూసి ఎవరి లాల్ బాల్ పాల్ అని చెప్పి ఆయన కూడా ఆకర్షితులై 2016లో అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించి 2017లో ఆయన స్వతంత్రోద్యమంలోకి వచ్చారు. ఆయన వచ్చారు. స్వతంత్రోద్యమం జరుగుతూ ఉంది, కానీ స్వతంత్రోద్యమం ఇంకా మందకోడిగా జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా మందకోడిగా జరుగుతూ ఉందంటే అప్పటికి చేనేతలందరూ కూడా వాళ్ళ పనిలో నిమిత్తమై స్వాతంత్రోద్యమంలో పాత్రదారులు కాలేకపోయారని మహాత్మా గాంధీ గమనించి ఈ చేనేతలను కూడా స్వాతంత్రోద్యమంలోకి తీసుకొస్తేనే మనకి స్వాతంత్రం వస్తుందని చెప్పి ఆయన కోటు సూటు అన్ని పక్కన పెట్టి చేనేత కార్మికుడు చేసిన పంచని కట్టుకుని కొల్లాయి గుడ్డ కట్టిన రాష్ట్ర దేశవ్యాప్తంగా తిరిగితే అప్పుడు అది చూసి చేనేతలందరూ కూడా స్వాతంత్రంలో పాల్గొన్నారు. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఇది వాస్తవం. ఇది అందుకనే స్వతంత్రానికి ముందే త్రివర్ణ పతాకంలో ఏ చిహ్నం పెట్టాలని చర్చ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర సమరయోధులు, జాతీయవాదులందరూ కూడా మనకు స్వాతంత్రం రావాలంటే రాష్ట్రాన్ని త్రివర్ణ పతాకం మధ్యలో పెట్టాలని చెప్పి స్వతంత్రానికి పూర్వమే ఎవరికి దక్కని గౌరవం చేనేత జాతికి ఇచ్చారు, చేనేత పరిగణించారు. కాబట్టి త్రివర్ణ పతాకంలో ఆ రోజు రాష్ట్రాన్ని పెట్టారు. అప్పటి నుంచి చేనేతలందరూ స్వాతంత్రోద్యమంలో మరింత ఉత్సాహంగా పాల్గొని భారతదేశానికి స్వతంత్రం సిద్ధించడానికి చేనేతలందరూ కూడా కారకులయ్యారు. భారతదేశానికి స్వాతంత్రానికి ప్రధాన కారణం ఒక చేనేత వస్త్రం, చేనేత పరికరం. అంతటి గొప్ప చరిత్ర మనకు ఉంది. ఇక తర్వాత పరిణామాలు